సంగారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి గ్రామంలో పులిమామిడి రాజుకి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమంటున్న సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ప్రజాస్పందన, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు సానుభూతి పరుల స్పందన కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే సంగారెడ్డిలో ఖచ్చితంగా కాషాయం జెండా ఎగురుతుందని చెప్పి కూడా బీజేపీ కార్యకర్తల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా నడుస్తున్న ప్రచారం, అదేవిధంగా మీకు స్పందన అయితే మేము చూస్తూ ఉన్నాం, మీరేం చెప్తారు? ఖచ్చితంగా మన సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి సంసిద్ధులై ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి గ్రామానికి కూడా వెళ్తున్నాము. ఈరోజు మా బొబ్బిలిగామ గ్రామానికి రావడం జరిగింది. ఖచ్చితంగా మా బొబ్బిలిగామ ప్రజలందరూ కూడా నిండు మనసుతో కూడా ఆశీర్వదించి ఖచ్చితంగా మేము మా గ్రామం తరపున భారీ మెజార్టీ ఇస్తామన్నా. ఖచ్చితంగా మాకున్న 2-3 చిన్న చిన్న సమస్యలు, ఒక మోరీలు కానివ్వండి, అండర్ గ్రౌండ్ సమస్య చాలా ఉంది, రోడ్లు కానివ్వండి, ఒక స్కూలు పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కూడా చాలా ఇబ్బంది ఉంది. ఆ స్కూల్ గురించి కూడా చెప్పిండ్రు. నేను ఖచ్చితంగా వారందరూ కూడా వాళ్ళు చెప్పిన సమస్యలన్నిటిని కూడా ఖచ్చితంగా తీరుస్తానని, వారికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలోకి రాగానే విజయం సాధించినాగానే మొట్టమొదటిగా మా బొబ్బిలిగామ ప్రజల సమస్యలన్నీ కూడా నెరవేరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. సార్, కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలు గ్రామాల్లో అందే పరిస్థితి ఉందా? మీకు ఏం చెప్తున్నారు ప్రజలు? ఖచ్చితంగా కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలే వాళ్ళ ఫోటో వేసుకుంటున్నారు. ఉచిత రేషన్ బియ్యం అనండి, ఉజ్వల గ్యాస్ అనండి, ఇంకా ఎన్నో రకాలుగా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా కేంద్రాన్ని ఒక్క 9 ఏళ్ళ అధికారంలో కూడా ఒక్క రేషన్ కార్డు కూడా అధికార పార్టీ ఇవ్వలేకపోయింది. ప్రజలందరూ కూడా ఈరోజు అధికార పార్టీని ఇంటికి పంపించడానికి సిద్ధమైనరు. అలాగే ముఖ్యంగా మన మోదీ గారు కూడా గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. మన ఎస్సీ వర్గీకరణకు కూడా మా ఎస్సీ సోదరులందరూ కూడా ఈరోజు మా బీజేపీ పార్టీ వైపే ఉన్నారు. ఖచ్చితంగా సంగారెడ్డిలో బీజేపీ జెండా ఎగరవేస్తాం. ఇప్పటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలించిన నియోజకవర్గాన్ని సరే మనం చూస్తున్నాం, రోడ్లు మౌలిక వసతులు కూడా కల్పనలో విఫలమయ్యారు. ప్రజలు ఈ విషయంలో ఏం చెప్తున్నారు? వాళ్ళు ఎలక్షన్ వరకే వస్తున్నారు. ఎలక్షన్ వచ్చిన నుంచి మళ్ళీ ఎలక్షన్ వరకు కనిపించకుండా పోతున్నారు. ఒక ఆయన కనిపించే నాయకుడు ఒక నాయకుడు అయితే, అభివృద్ధి చేయని నాయకుడు ఒక నాయకుడు. ఈ ఇద్దరి మీద కూడా ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఈ ఇద్దరు కూడా ప్రజలకు చేసింది కూడా ఏమీ లేదు. ఈ ఇద్దరు కూడా ఒకటే అని కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి సంగారెడ్డి నియోజకవర్గంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతుంది. బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.